దుర్మార్గ ప్లాన్తో ఆ వెంకటేశ్వరరావు, ఆ పాత హంతకులు అందరూ కలుస్తారు. ఎలస ఒక్క నీతి, ఒక్క నిజాయితీ, మీరున్న పదవులేంటి, మీరు సాధించుకున్న డిగ్రీలేంటి, చేసే ఏదో పనులేంటి వెంకటేశ్వరరావు గారు? ఆయనకు కూడా అడుగుతా ఉన్నాను నేను, ఏంటండి ఇది? ఏమిటిది? కుల పిచ్చి ఏమిటి, మత పిచ్చి ఏమిటి, ఈ పిచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ చదువులను తగలబెట్టనా? దయచేసి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. మనిషిగా బతకండి, ఒక్కరోజన్న మనిషిగా బ్రతకండి. ఆ ధర్మం తను రక్షించుకుంటుంది, ఎవ్వరు కాపాడక్కర్లా. కానీ మీలాంటి వాళ్ళ వల్లే హిందూ ధర్మం సర్వనాశనం అయిపోతుంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పటికీ హిందువుల్లో చాలా వ్యతిరేకత వీళ్ళ పట్ల వచ్చింది. వీళ్ళు అడుగు పెట్టిన దగ్గర నుంచే మన ధర్మం నాశనం అయిపోతుందని చెప్పి బాధపడుతూనే ఉన్నారు చాలామంది హిందువులు. అందువల్ల మీ వేషాలని, మీ ధర్మ వేషాలని, మీ సనాతన వేషాలని పక్కకు పెట్టి కాసేపు మానవత్వంతో సమాజం, మనిషి అనేటువంటి ఆలోచనతో మీరు, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది మీకు, ఉంటుందో మధ్యలోనే పోతారో మనకు తెలియదు. ఎందుకంటే పాపం పండే కొంది దగ్గరకు వస్తూనే ఉంటుంది, అది కూడా అది మేం చెప్పేది కాదు, కాలం నిర్ణయించి పెడుతుంది మీకు. అందువలన ఈ లోపైన కాస్త మంచి పనులు చేసి ప్రజలకు దగ్గర గమ్మని చెప్పి మేము హితవు చెప్తున్నాను నేను.